హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ ఓరియో ఐస్ క్రీమ్. సో ఓరియోస్ అంటేనే అందరికీ ఇష్టం, అండ్ దట్ టు ఓరియో ఐస్ క్రీమ్ అంటే డబుల్ స్పెషల్ అనమాట. సో అది ఇంట్లో ఎలా చేయాలో ఈజీగా నేను చూపించబోతున్నాను. అండ్ దీనికి మనకి ఎలాంటి ఐస్ క్రీమ్ మెషిన్స్ అవసరం లేదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ఓరియోస్ కావాలి. 1 కప్ ఓరియోస్ తీసుకున్నాను నేను ఇక్కడ. మినీ ఓరియోస్ తీసుకున్నాను. మీ దగ్గర మినీస్ ఉన్న పర్వాలేదు, లేదా రెగ్యులర్ సైజ్డ్ ఓరియోస్ ఉన్నా పర్వాలేదు. అవన్నీ ఇలా క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్, చిల్డ్ బౌల్ అంటే మనం ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటల పాటు ఒక బౌల్ని పెట్టుకుంటే అది చిల్ అయిపోతుంది. అలాంటి బౌల్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక 1 క్యాన్ కండెన్స్డ్ మిల్క్ చిల్ చేసినది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 473 ml చిల్డ్ విప్పింగ్ క్రీమ్. ఇవన్నీ చిల్ చేసినవి యూస్ చేస్తేనే మన హెవీ క్రీమ్ బాగా విప్ అవుతుంది అనమాట. సో హెవీ క్రీమ్ చిల్డ్ ఉంటుంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ కూడా చిల్ అయితే ఆ రెండు విప్పింగ్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఒక హ్యాండ్ మిక్సర్ కానీ లేదా మీ దగ్గర స్టాండ్ మిక్సర్ ఉంటే ఏదైనా కానీ తీసుకొని దాంతో క్రీమ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1 minute క్రీమ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం థిక్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టిఫ్ పిక్స్ వచ్చేదాకా మనము దాన్ని బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దాని టెక్స్చర్, అది కొంచెం థిక్ అయ్యి క్రీమీగా అయింది. సో దాంట్లో ఇప్పుడు మనం వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి విప్ చేసుకుంటాం. కానీ ఇది విప్ చేసుకునేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. విప్పింగ్ క్రీమ్ ఏంటంటే మనం తక్కువగా విప్ చేస్తే ఇలా కారిపోతున్నట్లు జారుగా ఉంటుంది. ఎక్కువగా విప్ చేస్తే బటర్ అంతా సపరేట్ అయిపోయి పాడైపోతుంది. సో విప్పింగ్ క్రీమ్ మనం విప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ విప్ చేసుకోవాలి. ఇలా థిక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న ఓరియోస్ని వేసుకొని మరొకసారి స్లోగా కలుపుకోవాలి. అదంతా బాగా కలవాలన్నమాట. సో ఇప్పుడు కూడా మనము ఎక్కువ ఫాస్ట్గా కలిపితే అంత పాడైపోతుంది, ఎందుకంటే బటర్ సపరేట్ అయిపోయి విప్పింగ్ క్రీమ్ అంతా పాడైపోతుంది అనమాట. సో స్లోగా మనము అన్ని ఓరియోస్ అన్ని దాంట్లో క్రీమ్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇంకో కంటైనర్లోకి ఈ ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నేను ఈరోజు ఇక్కడ గ్లాస్ కంటైనర్ యూస్ చేస్తున్నాను. మీకు దగ్గర ఉంటే యూస్ చేయండి, లేదంటే ప్లాస్టిక్ దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత దానిపైన టాప్ని ఇలా స్మూత్గా వచ్చేలాగా ఏదన్నా స్పూన్ తోటో లేదా ఏదైనా స్పాచులా తోటో స్ప్రెడ్ చేసి ఈవెన్గా చేసుకోవాలి. దాని తర్వాత దీనిపైన జస్ట్ టాపింగ్ లాగా నేను ఇంకొన్ని ఓరియోస్ని కూడా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ చేస్తున్న తర్వాత దీన్ని 12 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ ఇంత థిక్గా, సాఫ్ట్గా అండ్ క్రీమీగా తయారవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చి వెంటనే స్టార్ట్ చేసి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.